శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత మేధాదక్షిణామూర్తయే నమః. 2/12/2024 సోమవారం వారఫలములను తెలియజేస్తున్నాను. ముందుగా తిథివార నక్షత్ర యోగ కరణములను తెలియజేస్తున్నాను. పాడ్యమి సోమవారం ఉదయం 11:58 వరకు ఉన్నది. నక్షత్రం జ్యేష్ఠా నక్షత్రం పగలు 3:50 వరకు ఉన్నది. యోగం ధృతియోగం సాయంత్రం 4:49 వరకు ఉన్నది. కరణం భవకరణం ఉదయం 11:58 వరకు ఉన్నది. వర్జ్యం రాత్రి 12:08 ప్రారంభమై 1:47 వరకు వర్జ్యము స్థితి పొంది ఉన్నది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:10 ప్రారంభమై 12:54 వరకు ఉన్నది. మరలా తిరిగి దుర్ముహూర్తం పునః 2:23 ప్రారంభమై 3:07 వరకు దుర్ముహూర్తము స్థితి పొంది ఉన్నది. ఇది ఈరోజు అంటే 2/12/2024 సోమవారం రోజున తిథివార నక్షత్ర యోగ కరణములు వారఫలములు. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ప్రస్తుతం వ్యయమందు రాహువు, చతుర్థమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. వ్యయమందు రాహువు ఉండడం చేత దుష్టజన సహవాసము, అధికమైనటువంటి ఖర్చు, ఇబ్బందికరమైనటువంటి వాతావరణములు కలుగును. అలాగే చతుర్థమందు కుజుడు ఉండడం చేత అనేక విధములైనటువంటి ఇబ్బందులు, భూసంబంధమైనటువంటి సమస్యలు, ఇంటియందు చిన్నపాటి సమస్యలు, రుణములు, కష్టములు కనిపించును. కాబట్టి ఈ రాశివారు ఈ వారం చేయాల్సినటువంటిది కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం షణ్ముఖాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, మంగళవార నియమాన్ని పాటించడం చాలా మంచిది. వీరు సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అనంతరం వృషభరాశి. వృషభరాశి వారికి జన్మమందు గురుడు స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి వృషభరాశి వారికి శారీరక బాధ, చేసేటువంటి పనులయందు ఆలస్యము, అలాగే ప్రతి విషయంలోనూ ఇబ్బందులు కనిపించును జన్మగురుడు వలన. అలాగే స్థానచలనం కూడా కలిగే అవకాశం ఉండును. కాబట్టి వీరు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది. వీరు గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మేధాదక్షిణామూర్తయే నమః అనేటువంటి ఓం శ్రీ మేధాదక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ వారికి దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టుని, అంటే శివాలయంలో ఉన్నటువంటి రావి చెట్టుని మాత్రమే సేవిస్తూ దానికి 11 ప్రదక్షిణలు చేస్తూ గురువార నియమాన్ని పాటిస్తూ శివదర్శనాన్ని కానీ మేధాదక్షిణామూర్తి దర్శనాన్ని కానీ చేసుకోవడం వీరికి చాలా మంచిది, వీరికి యోగ్యప్రదం. అనంతరం మిథున రాశి. మిథున రాశి వారికి వ్యయమందు గురుడు, అలాగే చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. కాబట్టి మిథున రాశి వారు అధికమైనటువంటి ఖర్చు, ఉద్యోగస్తులైతే అధికారులతోటి చిన్నపాటి సమస్యలు, అలాగే వారికి ఉన్న ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి బదిలీ అయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అలాగే వ్యాపారస్తులు, వ్యవసాయదారులు వీరికి కూడా అధికమైన ఖర్చు, అధికారులతోటి ఇబ్బందులు కనపడుచున్నవి. చతుర్థమందు కేతువు ఉన్నాడు కాబట్టి గౌరవానికి నష్టం కలిగేటువంటి అవకాశం కూడా కనపడుతున్నది. కాబట్టి మిథున రాశి వారు గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శుద్ధజ్ఞానినే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చాలా మంచిది. అలాగే దక్షిణామూర్తి దర్శనం చేసుకోవడం, గురువార నియమాన్ని పాటించడం కూడా చాలా విశేషం. అలాగే కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం గజాననాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చేత వీరికి చాలా మంచి జరుగుతుంది. అలాగే వీరు వీలైనంత వరకు పరమేశ్వర మేధాదక్షిణామూర్తి దర్శనం, అలాగే గణపతి దర్శనాన్ని చేసుకోవడం
చాలా విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. అనంతరం కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ప్రస్తుతం జన్మమందు కుజుడు, అష్టమమందు శని స్థితి పొంది ఉన్నారు. కాబట్టి జన్మమందు కుజుడు ఉన్నట్లయితే శారీరక బాధలు, అలాగే వ్రణములంటే కురుపులు శరీరం మీద కలిగే అవకాశం, అదేవిధంగా ఏదో విధమైనటువంటి గాయములయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అష్టమమందు శని స్థితి పొంది ఉండడం చేత ప్రాణభయం కూడా కలిగే అవకాశం కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. కాబట్టి ఈ రాశివారు కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం షణ్ముఖాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు రోజుకి జపించడం, శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ శివదర్శనాన్ని, సుబ్రహ్మణ్య దర్శనాన్ని చేసుకోవడం. వీరు వీలైనంత వరకు స్వామివారంటే శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు కుదిరితే ఈ వారమంతాను చేయడం చాలా విశేషం. అలాగే శనివార మంగళవార నియమాలని పాటించడం చేత వీరికి మంచి జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి జమ్మి చెట్టుని సేవించడం కూడా వీరికి చాలా యోగ్యప్రదం. సేవించడం అంటే కొద్దిగా జలాన్ని పోసి నమస్కారం చేసుకుని ప్రదక్షిణ చేసి రావడమే తప్ప చెట్టు మొదట్లో విశేషమైనటువంటి పూజలు చేయడం కోసం రకరకాలైనటువంటి దీపాలు అలాంటివి పెట్టినచో చెట్టు నష్టపోతుంది. కాబట్టి కేవలం కాసిన జలం, కొద్దిపాటి జలాన్ని విడిచిపెట్టి ప్రదక్షిణాదులు చేసి రావడం, అది కూడా శనివారం మంచిది. అనంతరం సింహరాశి. సింహరాశి వారికి వ్యయమందు కుజుడు, అష్టమమందు రాహువు స్థితి పొంది ఉన్నారు. వ్యయమందు కుజుడు ఉండడం చేత రుణ బాధలు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. చేసిన రుణముల వల్ల ఇబ్బందులు కూడా కలిగే అవకాశం కనపడుతోంది. దానివల్ల శత్రుత్వం కలిగే అవకాశం కూడా కనపడుతోంది. అష్టమమందు రాహువు ఉండడం చేత అనేక విధములైనటువంటి ఇబ్బందులతో పాటు ద్రవ్యం కూడా చోరగ్రస్తమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి సింహరాశి వారు మొట్టమొదట కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం షణ్ముఖాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అలాగే రాహు అష్టమమందు ఉన్నాడు కాబట్టి ఓం భద్రాయ నమః అనేటువంటి నామాన్ని జపించడం, సుబ్రహ్మణ్య దర్శనాన్ని చేసుకోవడం, సుబ్రహ్మణ్య ఆరాధన ఈ వారం చేయడం, అదేవిధంగా వీరు మంగళవార నియమాన్ని పాటించడం, వారికి దగ్గరలో ఉన్నటువంటి కుక్కలకి ఆహారం పెట్టడం చేత వీరికి మంచి జరుగుతుంది. ఇది సింహరాశి యొక్క ఫలం. అనంతరం కన్యారాశి. కన్యారాశి వారికి జన్మమందు కేతువు స్థితి పొంది ఉన్నాడు. గణపతి దర్శనం చేసుకున్నంత మాత్రాన వీరికి అన్ని విధాలా బాగానే ఉంటుంది. కేవలం ఏమీ లేకపోయినప్పటికీ ఏదో ఉందేమో అనేటువంటి భయం వీరిని బాధ పెడుతుంది. కంగారు పడాల్సినటువంటి పని ఏమీయో కూడా లేదు. అనంతరం తులారాశి. తులారాశి వారికి వ్యయమందు కేతువు, అష్టమమందు గురుడు స్థితి పొంది ఉన్నారు. వ్యయమందు కేతువు ఉండడం చేత అనేక విధములైనటువంటి ఖర్చులు, విశేషమైన ఆలోచనలు ఇవన్నీ కలుగును. అలాగే అష్టమమందు గురుడు ఉండడం చేత అధికారులతోటి ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తోంది. సామాన్యంగా ఉండేటువంటి వారందరికీ కూడా ప్రభుత్వ సంస్థల వల్ల, వారు ప్రభుత్వ సంస్థల్లో చేసినటువంటి కొన్ని లావాదేవీల వల్ల కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ సంబంధమైనటువంటి విషయముల్లో కూడా జాగ్రత్తగా ఉండడం అన్ని విధాల మంచిది. ఈ తులారాశి వారికి ప్రస్తుతం గురుడు యొక్క అనుగ్రహాన్ని వీరు పొందడానికి ఓం శ్రీ మేధాదక్షిణామూర్తయే నమః, ఓం శ్రీ మేధాదక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు రోజుకి జపించడం, అలాగే కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం గజాననాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ వీరు శివదర్శనాన్ని కానీ మేధాదక్షిణామూర్తి దర్శనాన్ని కానీ చేసుకుంటూ రావి చెట్టుని సేవించడం వీరికి యోగ్యప్రదం. గురువార నియమాన్ని పాటించడం చాలా మంచిది. అనంతరం వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం చతుర్థమందు శని స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి గృహ విషయముల యందు, ఇంట్లో పెద్దవాళ్ల విషయములంటే తల్లి ఆరోగ్య విషయముల యందు, వాహన విషయముల యందు, భూ విషయముల యందు, విద్యార్థులైతే విద్యా విషయముల యందు జాగ్రత్తగా ఉండడం
అన్ని విధాల మంచిది. వీరు కేవలం ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అలాగే శివ దర్శనాన్ని చేసుకోవడం చేత, శనివార నియమాన్ని పాటించడం చేత వీరికి అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం ధనురాశి. ధనురాశి వారికి చతుర్థ స్థానమందు రాహువు, అష్టమమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. చతుర్థమందు రాహువు ఉండడం చేత గౌరవానికి నష్టం కలిగేటువంటి అవకాశం కనబడుతోంది. అష్టమమందు కుజుడు ఉండడం చేత ప్రభుత్వ సంస్థల యందు రుణములు చేయాల్సి రావడం, అలాగే బయట నుంచి తెచ్చినటువంటి రుణముల విషయముల్లో ఇబ్బందులు కలగడం, లేదు వీరి యొక్క శారీరక బాధ పెరగటం, లేక శారీరక బాధ కలగటం, ఇలాంటివి కనిపిస్తున్నవి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం వీరు కూడా మంచిది. ముందుగా చతుర్థమందు రాహు ఉన్నందున ఆయన యొక్క అనుగ్రహం కలగడానికి ఓం మహాకాళ్యై నమః, ఓం మహాకాళ్యై నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, దుర్గాదేవిని దర్శించడం మంచిది. అనంతరం అష్టమమందు కుజుడు స్థితి పొంది ఉండడం చేత ఓం శరవణభవాయ నమః, ఓం శరవణభవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ సుబ్రహ్మణ్య దర్శనాన్ని చేసుకోవడం అన్ని విధాల యోగ్యప్రదం. అదేవిధంగా ఈ రాశివారు మంగళవార నియమాన్ని పాటించినట్లయితే అన్ని విధాలా కూడా బాగుగా ఉంటుంది. అనంతరం మకర రాశి. మకర రాశి వారికి ప్రస్తుతం ద్వితీయమందు శని స్థితి పొంది ఉన్నాడు. అంతే తప్ప వేరే ఇబ్బందులు లేవు. వీరికి కుటుంబం యందు అనేక విధములైనటువంటి ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కంగారు పడాల్సినటువంటి పనేమీ లేదు. కేవలం ధన సంబంధమైన ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మనం మాట్లాడినటువంటి మాటల వల్ల కలిగేటువంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం భైరవాయ నమః, ఓం భైరవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, శనివార నియమాన్ని పాటించడం, పరమేశ్వర దర్శనం చేసుకోవడం వీరికి చాలా యోగ్యప్రదం. అనంతరం కుంభరాశి. కుంభరాశి వారికి జన్మమందు శని, చతుర్థమందు గురుడు, అష్టమమందు కేతువు స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి వీరికి శారీరక బాధ ఉంటుంది. భూ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు, అలాగే అనేక విధములైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అష్టమకేతుము వల్ల ఏ పని ప్రారంభం చేసినప్పటికీ కూడా అది ముందుకు వెళ్లకుండా కొద్దిపాటిగా వెళ్ళి ఇబ్బందులు కలగజేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్రస్తుతం కుంభరాశి వారికి గ్రహస్థితి అంత వీలుగా లేనందువల్ల వీరు ముఖ్యంగా మానకుండా శివాభిషేకాన్ని ప్రతి గురువారం చేసుకోవడం వీరికి చాలా యోగ్యప్రదం. అలాగే సంకటహర చతుర్థి అని వస్తుంది. ఆ సంకటహర చతుర్థి నాడు గణపతిని ఆరాధన చేయడం కూడా విశేషం. ముందుగా శని యొక్క అనుగ్రహాన్ని వీళ్ళు పొందడానికి ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు, గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం గురవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు, కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం చిత్రవర్ణాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ మానకుండా శనివారం రోజున జమ్మి చెట్టుని సేవించడం, గురువారం రోజున రావి చెట్టుని సేవించడం, గురువార శనివార నియమాన్ని పాటించడం, గురువారం శనివారం ఈ 2 రోజుల్లోనూ శివాభిషేకం చేయించడం చేత వీరికి అన్ని విధాలా యోగ్యప్రదంగా ఉంటుంది. అదేవిధంగా పేదవారికి ఆహారం ఇవ్వడం చేత శని యొక్క ప్రభావం వీరికి తగ్గుతుంది. ఈ విధంగా ఆచరించడం వీరికి మంచిది. అనంతరం మీనరాశి. మీనరాశి వారికి ప్రస్తుతం జన్మమందు రాహువు, వ్యయమందు శని స్థితి పొంది ఉన్నారు. జన్మమందు రాహువు ఉండడం చేత శారీరక సంబంధమైనటువంటి ఇబ్బందులు, తక్షణం కోపం వస్తూ ఉండడం, ఆ కోపం వల్ల అనేక విధములైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి రావడం, వ్యయమందు శని ఉండడం చేత ఆ శని యొక్క ప్రభావంతో తెచ్చినటువంటి ధనం తెచ్చినట్టుగా ఖర్చు అయిపోవడం, మరలా తిరిగి రుణం చేసి ఈ యొక్క ఖర్చుల్ని సర్దుబాటు చేసుకోవడం, ఇలాంటి సమస్యలు కనిపిస్తాయి. కాబట్టి వీరు కూడా జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలా మంచిది. వీరు దుర్గా అమ్మవారిని అలాగే పరమేశ్వరుణ్ణి సేవించడం చేత వీరికి మంచి జరుగుతుంది.
వీరు మొట్టమొదట రాహువు యొక్క అనుగ్రహాన్ని వీరు పొందడానికి ఓం మహాకాళియై నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం సూర్యనందనాయ నమః, ఓం సూర్యనందనాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ వీరు శనివార నియమాన్ని పాటించడం మంచిది. అదేవిధంగా వీరు దుర్గా అమ్మవారిని దర్శించడం, పరమేశ్వరుణ్ణి దర్శించడం చేత వీరికి అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది. ఇవి ద్వాదశ రాశుల యొక్క ఫలములు. తర్వాత ఈరోజు నక్షత్రం జ్యేష్ఠా నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రం యొక్క మహామంత్రాన్ని జపించి మీకు ఆశీర్వచనం చేస్తాను. ఓం ఇంద్రో జ్యేష్ఠామను నక్షత్రమేతి యస్మిన్ వృత్రం వృత్రతూర్యే తతార తస్మిన్ వయమమృతం దుహానాః క్షుధంతరే మధురితిందురిష్టిం పురంధరాయ వృషభాయ ధృష్ణవే అషాఢాయ సహమానాయ మీఢుషే ఇంద్రాయ జ్యేష్ఠా మధుమద్దుహాన ఉరుం గృణోతు యజమానాయ లోకం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, శరీర ఆరోగ్యతా ఫలసిద్ధిరస్తు, రుణబాధ శత్రుబాధ రోగబాధ గ్రహబాధ నివారణోస్తు, మనోభీష్టఫలసిద్ధిరస్తు, పరమేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు. బాలాత్రిపుర సుందరీ సమేత మేధాదక్షిణామూర్తి స్వామి దేవతా దివ్యానుగ్రహ సిద్ధిరస్తు. శుభం భవతు. ఏతత్ఫలం బాలాత్రిపుర సుందరీ సమేత బాలాత్రిపుర సుందరీ దేవ్యార్పణమస్తు.